ఫిష్ మార్కెట్ వెళ్తా మీకు ఫిష్ చూపిస్తా. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే ఎంతో ఎంతో టేస్టీ రెసిపీ చేపల పులుసు. ఎందుకు ఇన్నిసార్లు ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి ఒకసారి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు ఎందుకన్నానో. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను 1.5 kg చేప ముక్కలను తీసుకున్నాను. అవి ఒకసారి నేను వాటర్లో బాగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఉన్న డర్ట్ అండ్ స్మెల్ అంతా పోయే వరకు ఒకసారి వాష్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పులుసు కోసం నేను ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. దాంట్లో నేను హాట్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే దీనివల్ల చింతపండు పులుసు అనేది చాలా త్వరగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 ఉల్లిపాయలు క్యూబ్స్గా కట్ చేసినవి వేసుకుంటున్నానండి. దాంతోపాటు 2 ఇంచెస్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. పైన పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాము. అండ్ ఒక పాయ వెల్లుల్లి, పైన పీల్ తీయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు అండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాము. ఇవంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 4 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకున్న పేస్ట్ను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి. దీంట్లో 4 to 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పులుసు అనేది టేస్ట్ మారిపోతుంది. జస్ట్ 4 to 5 minutes సరిపోతుంది అంతే. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసేసుకుంటున్నాము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాము. దీంతో పాటు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నామండి. చేపల కూరలోకి కారం ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పులుసు కూరల్లోకి ఎప్పుడైనా క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేసినప్పుడు కంపల్సరీ క్రిస్టల్ సాల్ట్ వేసి చూడండి, ఆ కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో మనం 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది అట్లీస్ట్ 15 minutes అయినా బాగా కుక్ అవ్వాలి, అంటే బాగా మరగాలండి. ఇది ఇట్లా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నామండి. ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా దీంట్లో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఈ పులుసు ఇట్లా మరుగుతుండగా దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకుంటాము. 1 by 1 యాడ్ చేసుకోవాలి, ఒక్కొక్కటి పేర్చుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా పేర్చుకున్న తర్వాత ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లో ఇప్పుడు ఒక టమాటో కట్ చేసుకుని చేతితో మ్యాష్ చేసుకున్నామండి. బాగా మ్యాష్ చేసుకున్న టమాటాను దీంట్లో వేసుకున్నాము. పేస్ట్ చేయలేదు, జస్ట్ మ్యాష్ చేసుకున్నాం అంతే. అండ్ దీంతో పాటు నేను యాడ్ చేసుకుంటున్నాను బెండకాయలను. చేపల పులుసులో ఎప్పుడైనా బెండకాయ వేసుకుంటే దాని టేస్టే వేరండి. చేపల పులుసే చాలా టేస్ట్గా ఉంటుందంటే బెండకాయలు వేసుకోవడం వల్ల ఆ చేపల కూర టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈసారి మీరు చేపల కూర ట్రై చేసినప్పుడు కంపల్సరీగా బెండకాయలు అనేది వేసుకొని ట్రై చేయండి.
ట్రస్ట్ మీ, మీరే చెప్తారు చాలా బాగా వచ్చిందని. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ బయటకు వస్తుంది కదండి, ఇది ఇంకా బాగా కుక్ అవ్వాలి. చేపల కూర ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని ఇంకొక 20 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసేసుకుందాం బాగా. సో 20 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ చెక్ చేద్దాము. చూసారా, ఆయిల్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసింది. మనం ఎక్కువ ఆయిల్ వేయలేదండి, చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము. చాలామంది చాలా ఎక్కువ వేసుకుంటారు, మనకు సరిపోతుంది 4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. సో ఇప్పుడు చేపలతో పాటు బెండకాయలు కుక్ అయ్యేలేదో ఒక్కసారి చెక్ చేద్దాం. చూసారా, ఒక బెండకాయని తీసుకొని చేతితో ఇట్లా అనగానే మనకు తెలిసిపోతుంది ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో చేపలు కూడా కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు చేప ముక్కలను కూడా చెక్ చేద్దాము. ఎక్కడ ముక్క విరగకుండా చాలా బాగా వచ్చిందండి. సో ఈ రకంగా చేపల కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఈ రకంగా చేపల కూర తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. తప్పకుండా వాళ్ళు వారేవ్వా అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.